నాకొక భయమేస్తున్నది ఏంటంటే, ఏమైపోతారు వాళ్ళన్న యువతరం. ఎందుకంటే, అవును. వీళ్ళకి ఇదొకటే లోకం కిందన మనం పరిచయం చేసాం. యెస్. ఇదివరకు మేము చదివే రోజుల్లో హెచ్‌ఈసీ, ఎంఈ హ్మ్. ఇది సీఈసీ, అవును. ఎంపీసీ, ఎంపీసీ, బైపీసీ. బైపీసీ. ఈ హ్మ్. 4నేమో అన్ని కాలేజీల్లో ఉండేయి. అవి అవును. కాకుండా కొన్ని కాలేజీల్లో ఎంఈసీ హ్మ్. ఇట్లాంటి కొన్ని యాడ్ అయ్యాయి. అవును. ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఉండేది. దాంట్లో అయితే హ్మ్. దాదాపు 28 గ్రూపులుండేయి. హ్మ్. ఆహ్, ఇది చివరికి లాకి సంబంధించింది కూడా కాలేజీ దశలోనే ఉండేదనమాట. అక్కడ హ్మ్. ఎస్ఆర్ఆర్ హ్మ్. కాలేజ్. హ్మ్. అట్లాగా కోర్సులుండేయి ఆ రోజున. అవును. మనం మనకి ఉన్నటువంటి ఇంట్రెస్ట్‌ని బట్టి ఇప్పుడు అప్పట్లో హెచ్‌ఈసీ చదివేవాళ్ళు అంటే క్లరికల్ ఉద్యోగాలు, సూపర్వైజర్ ఉద్యోగాలు, మేనేజర్ ఉద్యోగాలకి ఆ హ్మ్. రోజున వాళ్ళు పోటీ హ్మ్. పడగలుగుతారు. హ్మ్. తర్వాతన ఎంఏలు అయి చేసి లెక్చరర్ టీచర్లు అవ్వచ్చు. సోషలు, హ్మ్. హ్మ్. ఇంగ్లీషు ఇట్లాంటి వాటిలో. అంటే ఇక్కడ వీళ్ళు ఆ తర్వాత తీసుకునే పీజీలో తీసుకునే సబ్జెక్ట్. ఇంగ్లీష్ హ్మ్. తీసుకొని బీఈడీ చేసుకుంటే ఇంగ్లీషు. హిందీ తీసుకొని బీఈడీ హ్మ్. చేసుకుంటే హిందీ టీచరు. అవును. సోషలు ఇట్లాగా ఉండేవాళ్ళు. హ్మ్. కామర్స్ చేసినటువంటోళ్ళ మాలాంటోళ్ళకి లెక్కలేంటయ్యంటే అప్పుడు ఒకటి బ్యాంకింగ్ సెక్టార్‌లో జాబ్సు, ఆడిటర్లుగా వెళ్ళటమా, లేదా షాపుల్లో లెక్కలు రాసిన ఒక వ్యవస్థ నడుస్తది. ఇది హ్మ్. కామర్స్ చేసేటటువంటి వాళ్ళకి. హ్మ్.